ప్రో కబడ్డీ 2024 రూట్ మ్యాప్ గురించి మనం చెప్పుకుందాము. మొత్తము 12 టీములు ఆడతాయి. అంటే ఒక టీం వచ్చేసరికి మిగతా 11 టీములతో 2 సార్లు ఆడడం అనేది జరుగుతుంది. ఇందులో ఎవరైతే ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వాళ్ళు అంటే మొత్తము 6 టీములు సెకండ్ రౌండ్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే టేబుల్ ఫస్ట్ టీము, సెకండ్ టీమ్ వచ్చేసరికి సెమీఫైనల్ 1కి డైరెక్ట్‌గా వెళ్తుంది. టేబుల్ టాపర్ వచ్చేసరికి టేబుల్‌లో సెకండ్ వన్ వచ్చేసరికి సెమీఫైనల్ 2కి డైరెక్ట్‌గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి టేబుల్‌లో ఉన్నటువంటి 3, 4, 5, 6 ప్లేస్‌లు వచ్చేసరికి అంటే 3, 6 ప్లేస్‌లు అనేవి ఎలిమినేషన్ 1గా మ్యాచ్ ఆడతాయి. అదేవిధంగా 4, 5 వచ్చేసరికి ఎలిమినేషన్ 2గా మ్యాచ్ ఆడడం అనేది జరుగుతుంది. అయితే ఎలిమినేషన్‌లో అయినటువంటి 3, 6 ఆడినటువంటి మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టాపర్ అంటే టేబుల్ 1లో ఉన్నటువంటి టాపర్‌తో ఆడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎలిమినేషన్ 2లో గెలిచినటువంటి టీమ్ వచ్చేసరికి సెమీఫైనల్ 2 అంటే టేబుల్‌లో సెకండ్ వన్ ఉన్నటువంటి జట్టుతో ఆడడం అనేది జరుగుతుంది. అయితే సెమీఫైనల్‌లో 1లో గెలిచిన వారు, అదేవిధంగా సెమీఫైనల్ 2లో గెలిచిన వారు ఫైనల్‌లో ఆడడం అనేది జరుగుతుంది. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్రో కబడ్డీ 2024 టైటిల్ విజేతగా నిలుస్తారు.